నమస్కారం. ఈరోజు మనం వారి రిన్యూబుల్ టెక్నాలజీస్ లిమిటెడ్ అంటే WRTL గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ఆ, తప్పకుండా. ఇది వారి ఎనర్జీస్ అనుబంధ సంస్థ కదా. వాళ్ళు సోలార్ మాడ్యూల్స్లో చాలా పెద్ద పేరు. అవును, వారి ఎనర్జీస్ వాళ్లదే. WRTL వాళ్ళు ఇటీవల అంటే అక్టోబర్ 10, 2025న వాళ్ల Q2 H1 FY26 ఫలితాల మీద ఒక ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఓకే. సో ఆ ప్రెజెంటేషన్ ఆధారంగా ఇండియాలో ఈ రిన్యూబుల్ ఎనర్జీ, ముఖ్యంగా సోలార్ ఈపీసీ రంగంలో WRTL స్థానమేంటి, వాళ్ల గ్రోత్ ఎలా ఉంది, ఇవన్నీ కొంచెం విశ్లేషిద్దాం. మంచి ఆలోచన. వాళ్ళ నంబర్స్ చూస్తుంటే గ్రోత్ చాలా బాగున్నట్టుంది కదా. అవును, చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, మొదలు పెడదామా? ఎస్. ఫస్ట్, పేరెంట్ కంపెనీ వారీ గ్రూప్ గురించి చూద్దాం. వాళ్లకు 35 ఏళ్ల అనుభవం ఉందంటున్నారు. రెన్యూబుల్స్లో అది చాలా ఎక్కువ టైం. నిజమే. ఇంకా వాళ్ల ప్రెజెంటేషన్లో వర్టికల్ ఇంటిగ్రేషన్ గురించి బాగా చెప్పారు. అంటే మాడ్యూల్స్ తయారీ నుంచి ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ, బ్యాటరీ స్టోరేజ్, చివరికి గ్రీన్ హైడ్రోజన్ వరకు అన్నీ వాళ్లే చూసుకుంటారన్నమాట. అది చాలా ముఖ్యం. కొన్ని నంబర్స్ కూడా ఇచ్చారు. 17.65 గిగావాట్స్ మాడ్యూల్, 5.4 గిగావాట్స్ సెల్ కెపాసిటీ. ఇండియాలో నంబర్ 1 మాడ్యూల్ తయారీదారు అంట. టియర్ 1 రేటింగ్ ఉంది. ఓకే. 24 దేశాలకు ఎగుమతులు కూడా చేస్తున్నారు. కేర్ A+ రేటింగ్ కూడా ఉంది వాళ్లకి. ఈ వర్టికల్ ఇంటిగ్రేషన్ వల్ల అంటే సప్లై చైన్ మీద వాళ్ళకి మంచి కంట్రోల్ ఉంటుంది. రా మెటీరియల్స్, ధరలు, వీటిల్లో కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. అవును. అంతేకాదు, కస్టమర్లకు ఒకే చోట అన్ని దొరుకుతాయి. మాడ్యూల్స్, ఈపీసీ, O&M, రూఫ్ టాప్, ఫ్లోటింగ్ సోలార్, ఇన్వర్టర్లు, బ్యాటరీలు, ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ కూడా. వాళ్ల ఎంప్లాయీస్ సంఖ్య కూడా పెద్దదే. దాదాపు 11,400 మంది. 480 పైగా ఫ్రాంచైజీలు ఉన్నాయంట. అవును, వాళ్ళ స్కేల్ని చూపిస్తుందది. మరి WRTL ఇది 2021లో వేరుపడింది కదా, ఈపీసీ విభాగం అన్నమాట. అవును, అదే. వాళ్ల ట్యాగ్ లైన్ కూడా పెట్టారు, ఎగ్జిక్యూషన్ విత్ పేస్ అండ్ కంఫర్ట్ అని. అంటే వేగంగా, సులువుగా ప్రాజెక్టులు చేస్తారని. క్లయింట్స్ లిస్ట్ చూస్తే అబ్బా, ఆర్సెలార్ మెటల్, అదానీ, రిలయన్స్, JSW, టాటా పవర్, యాక్సయోనా అన్ని పెద్ద పేర్లే. నిజమే. అది వాళ్ళకి మంచి క్రెడిబిలిటీ ఇస్తుంది. పెద్ద ఈపీసీ ప్రాజెక్టులు చేయాలంటే క్లయింట్లే కాదు, ఫైనాన్స్ ఇచ్చే బ్యాంకులు, సప్లయర్లు, కన్సల్టెంట్లు, వీళ్లందరితో మంచి రిలేషన్స్ ఉండాలి. WRTLకి ఆ నెట్వర్క్ బలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. సరే, ఇప్పుడు మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. ఇండియాలో రెన్యూబుల్ ఎనర్జీ, ముఖ్యంగా సోలార్, భలే ఊపందుకుంది కదా. అవునవును. గవర్నమెంట్ టార్గెట్స్ కూడా చాలా పెద్దవి. 2030 కల్లా 450 గిగావాట్స్ రెన్యూబుల్ ఎనర్జీ అంటున్నారు. దాంతోపాటు 19 గిగావాట్ పంప్డ్ స్టోరేజ్, 42 గిగావాట్స్ బ్యాటరీ స్టోరేజ్ కూడా. దీనికి దాదాపు 14 లక్షల కోట్ల పెట్టుబడి అవసరమట. అమ్మా, చాలా పెద్ద మొత్తం అది. ఇది ఒక మేజర్ ట్రాన్సిషన్ అన్నమాట. FY25 నుంచి FY30 మధ్యలో మన ఎనర్జీ మిక్స్లో సోలార్ వాటా బాగా పెరుగుతోంది. అంటే బొగ్గు మీద ఆధారపడడం తగ్గుతోంది. అంతే. 2030 టార్గెట్ 280 గిగావాట్లు సోలార్. కానీ FY25 నాటికి మన దగ్గరుంది 106 గిగావాట్లే. అంటే ఇంకో 5-6 ఏళ్లలో దాదాపు 175 గిగావాట్లు కొత్తగా పెట్టాలి. అవును. అందుకే WRTL లాంటి ఈపీసీ కంపెనీలకు ఇది పెద్ద అవకాశం. సువర్ణావకాశం లాంటిదే. ఖచ్చితంగా. అయితే దీనికి గవర్నమెంట్ సపోర్ట్ చాలా ముఖ్యం. వాళ్లు కూడా చాలా స్టెప్స్ తీసుకుంటున్నారు. ఉదాహరణకి సోలార్ పార్కులు డెవలప్ చేస్తున్నారు. గుజరాత్, రాజస్థాన్ ముందున్నాయి. ఇంకా దేశీయంగా మాడ్యూల్స్ తయారు చేయడానికి PLI స్కీమ్ తెచ్చారు కదా. అవును, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. దాని కింద 48,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయంట. చాలా ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. ఇళ్ల మీద పెట్టే రూఫ్ టాప్ సోలార్ గురించి కూడా చాలా వినిపిస్తుంది కదా. PM సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన 1 కోటి ఇళ్లకు పెట్టాలని టార్గెట్. బడ్జెట్ కూడా ఎక్కువే, 75,000 కోట్లు. అవును. సెప్టెంబర్ 2025కే దాదాపు 20 లక్షల ఇన్స్టలేషన్లు అయ్యాయట. 2027 కల్లా 30 గిగావాట్స్ రెసిడెన్షియల్ రూఫ్ టాప్ లక్ష్యం పెట్టుకున్నారు. అలాగే బ్యాటరీ స్టోరేజ్ కోసం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ VGF ఇస్తున్నారు. 30 గిగావాట్ అవర్ కెపాసిటీ టార్గెట్. GST కూడా తగ్గించారు కదా సోలార్ మాడ్యూల్స్ మీద.
12% నుంచి 5%కి. అవును, అది కూడా ప్రాజెక్ట్ కాస్ట్ని తగ్గిస్తుంది. ఇంకో విషయం, ప్రాజెక్టులు కట్టాక వాటిని మెయింటైన్ చేయడం అంటే O&M, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్. ఆ మార్కెట్ కూడా బాగా పెరుగుతుందట. FY 28 కల్లా 1705 బిలియన్లకు చేరుతుందని అంచనా. ఇది కూడా WRTL లాంటి వాళ్ళకి ఇంకో రెవెన్యూ స్ట్రీమ్. మార్కెట్ ఇంత బాగుంది, మరి WRTL పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? వాళ్ళ ప్రెజెంటేషన్ చూస్తే ముఖ్యంగా 2021 తర్వాత గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉన్నట్టుంది. అవును, FY 22-25 మధ్య CAGR ఏకంగా 114.67% అంటున్నారు. ఇది నమ్మశక్యంగా లేదు. ఇంత ఫాస్ట్ గ్రోత్ ఎలా? ఇది నిలబడుతుందా? అది మంచి పాయింట్. 114% CAGR అంటే మామూలు విషయం కాదు. బహుశా 1 వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు బేస్ తక్కువగా ఉండటం, 2 మార్కెట్ ఎక్స్పాన్షన్, ఓకే. 3 వాళ్ళు కొన్ని చాలా పెద్ద ప్రాజెక్టులు గెలుచుకున్నారు. జిందాల్ రెన్యూవబుల్స్ 2012 MWP, గ్రీన్కో 980 MWP, యాక్సియోనా 412 MWP, ఇలాంటివి. హో. వీటి వల్ల రెవెన్యూ ఒక్కసారిగా పెరిగింది. అయితే మీరడిగినట్టు ఇంత హై గ్రోత్ రేట్ లాంగ్ టర్మ్లో ఉండకపోవచ్చు. మార్కెట్ మెచ్యూర్ అయ్యే కొద్దీ, కాంపిటీషన్ పెరిగే కొద్దీ గ్రోత్ రేట్ నార్మల్ అవుతుంది. కానీ ప్రస్తుతానికి అవకాశాలను బాగా వాడుకుంటున్నారు. ఖచ్చితంగా. వాళ్ళ రెవెన్యూ చూడండి, 2022లో 162 కోట్లు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ హాఫ్కే H1 FY 26 1378 కోట్లు. అద్భుతం. కేర్ రేటింగ్ కూడా అప్గ్రేడ్ అయింది అన్నారు కదా, ఏ స్టేబుల్కి. అవును, అది వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్కి, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కెపాబిలిటీకి ఒక ఇండికేషన్. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కెపాబిలిటీ అన్నారు, దాన్ని కొంచెం వివరిస్తారా? ఈపీసీ అంటే జస్ట్ కన్స్ట్రక్షన్ కాదు కదా? కాదు. ఈపీసీ అంటే ఎండ్ టు ఎండ్ సర్వీస్. వాళ్ళ ప్రెజెంటేషన్ ప్రకారం వాళ్ళ దగ్గర 30 మంది ఎక్స్పర్ట్స్తో ఇన్-హౌస్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్ టీం ఉంది. ఓకే. క్వాలిటీ ఎక్విప్మెంట్ కొనడానికి ప్రొక్యూర్మెంట్ స్ట్రిక్ట్ ప్రొసీజర్స్ పాటిస్తారు. కన్స్ట్రక్షన్, టెస్టింగ్ అండ్ కమిషనింగ్, తర్వాత O&M, అవసరమైతే ల్యాండ్ డెవలప్మెంట్, గ్రిడ్కి కనెక్ట్ చేయడం, పవర్ ఇవాక్యుయేషన్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. క్వాలిటీ కోసం 3 స్టేజ్ చెక్స్ ఉన్నాయన్నారు. EHS స్టాండర్డ్స్ కూడా పాటిస్తారట. అవును, సేఫ్టీ, ఎన్వైర్న్మెంట్ కూడా ముఖ్యం కదా. వాళ్ళ ట్రాక్ రికార్డ్ కూడా బాగున్నట్టుంది. ఇప్పటికీ 3.95 GWP ప్రాజెక్టులు కంప్లీట్ చేశారు. ఇంకో 3481 MWP నిర్మాణంలో ఉన్నాయి. ఆహా, రూఫ్ టాప్, ఫ్లోటింగ్ సోలార్ కూడా చేశారు. O&M పోర్ట్ఫోలియో కూడా ఉంది, సుమారు 769 MWP. అవును, వాళ్ళ చేతిలో ఉన్న ఆర్డర్ బుక్ అంటే అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ బుక్ H1 FY 26 ఎండ్కి 3481 MWP ఉంది. ఇది వాళ్ళ ఫ్యూచర్ రెవెన్యూకి చాలా కీలకం. రీసెంట్గా కూడా పెద్ద ఆర్డర్స్ వచ్చాయా? వచ్చాయి. Q2 FY 26లో 1218 MWP, Q1లో 435 MWP, అంతకుముందు Q3 FY 25లో అయితే ఏకంగా 2012 MWP సోలార్ ప్రాజెక్ట్. వావ్! అంతేకాదు, ఒక 40 MWH బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్ట్ కూడా గెలుచుకున్నారు. అంటే వాళ్ళు స్టోరేజ్లో కూడా వస్తున్నారన్నమాట. అది ఇంట్రెస్టింగ్. దేశవ్యాప్తంగా ప్రాజెక్టులు చేస్తున్నారు. బికనీర్, కర్నూల్, సోలాపూర్, జామ్నగర్. అవును, చాలా లొకేషన్స్లో వాళ్ళు సొంతంగా IPP ఆస్తులు కూడా కొంచెం డెవలప్ చేస్తున్నారు. ఓకే. ఇన్ని ఆర్డర్లు, ఇంత ఎగ్జిక్యూషన్, మరి ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి? లాభాలొస్తున్నాయా? ఫైనాన్షియల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. లాస్ట్ ఇయర్తో పోలిస్తే YOY H1 FY 26లో రెవెన్యూ 81% పైగా పెరిగింది. 81%? ఈబిటా అయితే ఏకంగా 144% పైగా పెరిగింది. ఓ మై గాడ్! ఈబిటా మార్జిన్ కూడా ఇంప్రూవ్ అయింది, దాదాపు 20% చేరింది. ఈపీసీ బిజినెస్లో అది మంచి మార్జిన్. అవును. నికర లాభం PAT కూడా 148% పెరిగింది. PAT మార్జిన్ 14.7% ఉంది. అంటే కేవలం సేల్స్ పెరగడమే కాదు, ప్రాఫిటబిలిటీ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. ఖచ్చితంగా. బ్యాలెన్స్ షీట్ కూడా బాగుంది. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ పాజిటివ్గా ఉంది. ఇది వాళ్ళ ఫైనాన్షియల్ డిసిప్లిన్ని చూపిస్తోంది. సూపర్. అందుకేనేమో ROE, ROCE నంబర్స్ కూడా అంతెక్కువగా ఉన్నాయి. ప్రెజెంటేషన్లో FY 25కి ROE 65% పైగా, ROCE 61% పైగా అన్నారు. అవును, అవి చాలా ఇంప్రెసివ్ నంబర్స్. అంటే వాళ్ళ దగ్గరున్న క్యాపిటల్ని చాలా ఎఫిషియెంట్గా వాడుతున్నారు. మరి ఫ్యూచర్ సంగతేంటి? వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి? స్ట్రెంగ్త్స్ ఏంటి? వాళ్ళ స్ట్రెంగ్త్స్గా కొన్ని పాయింట్స్ చెప్పారు. మార్కెట్ బాగా పెరుగుతోంది, వాళ్ళకి ఎండ్ టు ఎండ్ కెపాబిలిటీస్ ఉన్నాయి, పేరెంట్ కంపెనీ సపోర్ట్ ఉంది. వారి గ్రూప్
ముఖ్యంగా మాడ్యూల్స్ విషయంలో. అవును, బ్యాంకుల దగ్గర మంచి పేరుంది, బ్యాంకబిలిటీ, ట్రాక్ రికార్డ్ బాగుంది, ఆర్డర్ బుక్ పెద్దది, ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్ ఉంది, ఇంకా అసెట్ లైట్ మోడల్. అంటే ఎక్కువగా సర్వీసెస్ మీదే ఫోకస్. అంతే. ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉంది, 350 మందికి పైగా ఎక్స్పీరియన్స్డ్ టీమ్, ఇన్నోవేషన్ మీద ఫోకస్. ఇవన్నీ వాళ్ళ బలాలుగా చెప్పారు. మరి గ్రోత్ స్ట్రాటజీ ఎలా విస్తరించాలనుకుంటున్నారు? మెయిన్గా 3 ఏరియాస్. ఒకటి, ఈపీసీ బిజినెస్ని ఇంకా పెంచడం, డొమెస్టిక్, ఇంటర్నేషనల్ మార్కెట్స్లో టెండర్స్లో పార్టిసిపేట్ చేయడం. ఓకే. 2, ఓఎండ్ఎం మార్కెట్లో ఎక్స్పాండ్ అవ్వడం. కొత్త ప్లాంట్లు పెరుగుతున్నాయి కదా, వాటి మెయింటెనెన్స్ డిమాండ్ పెరుగుతుంది, దాన్ని క్యాప్చర్ చేయడం, అవసరమైతే వేరే ఓఎండ్ఎం కంపెనీలను కొనడం కూడా. ఇనార్గానిక్ గ్రోత్ అన్నమాట. అవును, డ్రోన్ థర్మోగ్రఫీ లాంటి టెక్నాలజీస్ వాడటం. మూడోది బ్రాడర్ ఎనర్జీ ట్రాన్సిషన్ మీద ఫోకస్. అంటే కేవలం సోలార్ ఈపీసీ కాకుండా ఎనర్జీ స్టోరేజ్, బ్యాటరీ, పంప్డ్ హైడ్రో, ఆహా, ఫ్యూచర్లో సోలార్, విండ్ హైబ్రిడ్, గ్రీన్ హైడ్రోజెల్ సర్వీసెస్ ఇలాంటి వాటిల్లోకి కూడా వెళ్లాలని చూస్తున్నారు. అంటే ఒక కంప్లీట్ ఎనర్జీ సొల్యూషన్ ప్రొవైడర్గా మారాలని ప్లాన్. ఎస్, అదే వాళ్ల విజన్లా కనిపిస్తోంది. దీనికంతా ఎక్స్పీరియన్స్డ్ లీడర్షిప్ కూడా ముఖ్యం. వాళ్ళ బోర్డులో నీలేష్ గాంధీ చైర్మన్, పూజన్ దోషి ఎండీ, ఇంకా విరేన్ దోషి, హితేష్ మెహతా, సునీల్ రఠీ లాంటి వాళ్లున్నారు. సిఎఫ్ఓ, సిఓఓ కూడా అనుభవజ్ఞులే. అవును, టీమ్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ప్లస్ అవుతోంది. సరే, మొత్తం మీద చూస్తే వారి రీన్యూబుల్స్ ఇండియా సోలార్ స్పేస్లో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. మార్కెట్ అనుకూలంగా ఉంది, గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, వాళ్ళ ఎగ్జిక్యూషన్ బాగుంది, ఫైనాన్షియల్ స్ట్రాంగ్గా ఉన్నాయి, పేరెంట్ కంపెనీ అండ ఉంది, అంత బాగున్నట్టే ఉంది. అవునవును, వాళ్ళు చాలా మంచి పొజిషన్లో ఉన్నారనిపిస్తోంది. అంటే సరైన టైంలో, సరైన ప్లేస్లో, సరైన స్ట్రాటజీతో ఉన్నట్టున్నారు. అది నిజమే, కానీ కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి కదా, వాటి గురించి ఆలోచించాలి. ఒకటి, ఇంత ఫాస్ట్ గ్రోత్ని మెయింటైన్ చేయడం, ముఖ్యంగా క్వాలిటీ తగ్గకుండా ఎలా మేనేజ్ చేస్తారు? నిజమే. ఈపీసీలో కాంపిటీషన్ విపరీతంగా పెరుగుతోంది, కొత్త ప్లేయర్స్ వస్తున్నారు, ప్రైస్ ప్రెషర్ ఉంటుంది, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇంకో పాయింట్, వాళ్ల బిజినెస్ గవర్నమెంట్ పాలసీల మీద, ఇన్సెంటివ్స్ మీద బాగా ఆధారపడి ఉంది. లాంగ్ టర్మ్ ఇవి మారితే అది రిస్కే. చివరిగా సోలార్ నుంచి స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్ లాంటి కొత్త టెక్నికల్గా కాంప్లెక్స్ ఏరియాల్లోకి వెళ్లడం అంత ఈజీ కాదు. దానికి కావలసిన స్కిల్సు, రిసోర్సెస్ ఎలా తెస్తారు, వాటిని ఎలా మేనేజ్ చేస్తారు? ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. చెప్పండి. అదే, పెరుగుతున్న కాంపిటీషన్, ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీ మధ్యలో క్వాలిటీని, ప్రాఫిటబిలిటీని కాపాడుకుంటూ ఈ గ్రోత్ స్పీడ్ని నిలబెట్టుకోవడానికి వాళ్ల దగ్గర ఎలాంటి సిస్టమ్స్ ఉన్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు బహుశా కాలమే చెబుతుంది. వాళ్ల నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్లో చూడాలి.